జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని పిచ్చోన్ చేసి చంపేశారు. అలాగే దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసేటువంటి ఎమ్మెల్సీ అనంతబాబుని అందరం ఎక్కించారు జగన్మోహన్ రెడ్డి గారు. దళితులకు ఇవ్వాల్సినటువంటి 27 పథకాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా తొలగించేశారు. జగన్మోహన్ రెడ్డి దళితులకు చెందినటువంటి సప్లై నిధుల్ని దారి మళ్లించేశారు. ఇన్ని అరాచకాలు చేసినప్పటికీ కూడా సాక్షాత్తు విశాఖపట్నంలో ఒక దళిత యువకుడిని సినీ పక్కీలో మాదిరిగా బండరాలతో కొట్టి అత్యంత కిరాతకంగా చంపేశారు. చంపేసింది ఎవరండి? వైసీపీ నాయకురాలు. వైసీపీ నాయకురాలు కాబట్టే ఇప్పటి వరకు చంపేసి 2 వారాలు గడిచినప్పటికీ కూడా వైసీపీ నాయకురాలని అరెస్ట్ చేయడం లేదు. మీసాల విజయలక్ష్మి గారు ఈ రాష్ట్రంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి పార్టీలన్నీ ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా, లేదు రౌడీ రాజ్యం నడుస్తుందా, వైకాపా రౌడీ రాజ్యం నడుస్తుందా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. విశాఖ తూర్పు నియోజకవర్గంలో అమరేశ్వర్ అనేటువంటి ఒక దళితుడిని మీసాల విజయలక్ష్మి అనేటువంటి ఒక వైసీపీ నాయకురాలు రాళ్లతో కొట్టి తన బృందంతో సుమారు 11 మంది చాలా అత్యంత కిరాతకంగా ఆరిలో కృష్ణాపురం సమీపంలో చంపేస్తే 11 మందిని అరెస్ట్ చేసి A1 నిందితురాలుగా ఉన్నటువంటి మీసాల రామలక్ష్మిని ఎందుకు ఇవాళ పోలీసులు అరెస్ట్ చేయడం లేదు అంటే, ఒక ఎస్సీ రెల్లి కులానికి చెందినటువంటి ఒక దళితుడిని అత్యంత కిరాతకంగా విశాఖ నగర నడిబొడ్డులో ఎన్నికల నియమావళి ప్రకటించిన తర్వాత ఒక దళిత యువకుడు హత్య చేయబడితే, మరి ఇదే తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుత ఎంపీగా ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గ అభ్యర్థి ఎంబీవి సత్యనారాయణ ఎందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు? కనీసం జరిగిన సంఘటన మీద ఎందుకు పోలీసులకి చర్యలు తీసుకోమని చెప్పడం లేదు? క్రైమ్ నంబర్ 130/2024 13వ తారీఖున ఇదే నెలలో జరిగింది. సెక్షన్ 302 అలాగే పలు సెక్షన్లు వేశారు. 13వ తారీఖున జరిగిన హత్య కేసుకి 11 మంది పట్టుబడిన తర్వాత A1 నిందితురాలుగా ఉండి ఇదే వ్యక్తి మాజీ హోంమంత్రితో ఫోటోలు దిగి అత్యంత పలుకుబడి ఉందని చెప్పుకొని వైసీపీ నాయకురాలని ఎవరు వెనకేసుకొస్తా ఉన్నారు? ఎందుకు ఇవాళ అరెస్ట్ చేయడం లేదు? విశాఖ ఎంపీగా ఉన్నటువంటి ఎంబీవి సత్యనారాయణ వాళ్ళ మాజీ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి జీవీలు ఈ యొక్క A1 నిందితురాలని అరెస్ట్ చేయకుండా దళిత యువకుడు హత్య చేయబడితే ఇవాళ కాపాడుకుంటూ నిందితురాలకి అండగా ఉండి వైసీపీ నాయకురాలకి అండగా ఉండి ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి వికృత చేష్టలు ఏవైతే ఉన్నాయో ఇవాళ వీళ్ళు సభలు పెట్టి దళితుల ఓట్లు అడిగేది, దళితులు న్యాయం చేస్తామంటుంది. ఒక దళితుడి హత్య విషయంలో ఎంబీవీ జీవి చేసేటువంటి ద్రోహాన్ని ఈ యొక్క నగర ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇంత పెద్ద ఎత్తున నగర నడిబొడ్డులో మర్డర్ జరిగితే దళితులను ఇష్టానుసారంగా చంపేట హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? వైసీపీ నాయకులుగా అడుగుతా ఉన్నాం మేము. ఒక పక్క దళితుల ప్రాణాలు తీస్తూ దళితులకు మేలు చేస్తామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి నిజంగా
నీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే విశాఖ రెల్లికు లాంటిటువంటి దళితుడిని చంపినటువంటి నీ వైకాపా నేతల్ని ఏ విధంగా శిక్షిస్తావో చెప్పాలి. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూటమి పార్టీలు ఫిర్యాదు చేయబోతా ఉన్నాయి. ఇప్పటికే దళితుడి శిరోమండం చేసినటువంటి తోట త్రిమూర్తుల్ని టికెట్ ఇచ్చి దళితుడు హింసించిన వాళ్ళకి నా పార్టీలో చోటని చెప్పి గర్వంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అంటే దళితులను హత్య చేసి ఇంటికి పార్సల్ పంపించి డోర్ డెలివరీ చేసేటువంటి వ్యక్తులకి, దళితులు చంపేటువంటి వ్యక్తులకి, దళితుల మీద దాడి చేసేటువంటి వ్యక్తులకి, దళిత జాతికి వాళ్ళు అన్యాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో దళిత ద్రోహిగా మిగిలిపోతాడు. దళితులందరూ ఏకమయ్యి ఇప్పటికైనా సరే జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు న్యాయ పోరాటం చేయబోతున్న ఈ అంశం మీద. ఏదైతే నిందితురాలని, వైసీపీ నాయకురాలని ఇప్పటికే అరెస్ట్ చేయకుండా ఏదైతే తాత్సారం చేస్తున్నారో పోలీసులు కనుక తక్షణమే A1 ముద్దాయి అయినటువంటి ఆ యొక్క నిందితురాలను కనుక, వైసీపీ నాయకురాలు కనుక అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా హైకోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. జాతీయ ఎస్సీ కమిషన్ ని ఫిర్యాదు చేసి ఖచ్చితంగా ఈ కుటుంబానికి అండగా మేము నిలుస్తాం. తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి దృష్టిలో తీసుకెళ్లి, నరేంద్ర మోడీ గారి దృష్టిలో తీసుకెళ్లి దళితుల కుటుంబాలకు అండగా, దళిత జాతికి అండగా, దళితుల గౌరవాన్ని కాపాడేలాగా రెల్లి కులానికి చెందినటువంటి ఈ యొక్క ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అండగా రేపు పవన్ కళ్యాణ్ గారు రానున్నప్పుడు అండగా నిలిచేలాగా, న్యాయం జరిగేలాగా మొట్టమొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు రెల్లి కులస్తుల్ని ఆప్యాయంగా, ప్రేమగా, అభిమానంగా చూసేటువంటి వ్యక్తి. అలాంటిది ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇంత సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పందించి దీని మీద చర్యలు చేపట్టేందుకు కూడా న్యాయ పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మేము.